హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య. నడి సముద్రంలో చుక్కాని లేని నావ మీద ఐకాన్ బాబు ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఐకాన్ బాబు పరిస్థితి అదే. ఎవ్వరూ పట్టించుకోని ఐకాన్ బాబు, ఈవెన్ తన పెయిడ్ ఆర్మీ కూడా పట్టించుకోని ఐకాన్ బాబు. ఐకాన్ బాబు, నీకు ఒక విషయం చెప్పాలి. డబ్బులు ఇస్తే నీకు నీ ఆర్మీ వస్తుందేమో. ఏ డబ్బు లేకుండా కేవలం అభిమానంతో వచ్చే ఒకే ఒక్క పవర్ మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్, జన సైనికులు. వీళ్ళు ఏది ఆశించి వాళ్ళ దగ్గరికి రాలేదు. వాళ్ళ మంచితనం, ఒక మనిషిని చూసే గుణం, వాళ్ళు చేసే హెల్పింగ్ నేచర్, వీటి వల్లే మెగా ఫ్యాన్స్ అనే ఒక అద్భుతమైన ప్రపంచం క్రియేట్ అయింది. ఆ అద్భుతమైన ప్రపంచాన్ని యూటిలైజ్ చేసుకుని నువ్వు డెవలప్ అవ్వాల్సిన పరిస్థితి. కానీ నీ బ్యాడ్ టైం ఏంటంటే మెగా ఫ్యాన్స్ని దూరం పెట్టావు. ఊరుకున్నావా? ఎలక్షన్స్ టైంలో అన్ని గెలికేసావు, ఓకే, నో ప్రాబ్లం. ఈ తిక్కలోడు తెలిసి తెలియజేశాడు అనుకున్నా కూడా పుష్ప 2 రిలీజ్ ఫంక్షన్స్లో నువ్వు చేసిన హడావిడికి నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, మెగా ఫ్యాన్స్ కావచ్చు, ఎక్కడో కాలింది. నన్నెవ్వరూ పీకలేరు అని చెప్పేసి, ఎవ్వరూ ఏం పీకలేరు బ్రదర్ అని చెప్పేసి పీకేని హైలైట్ చేస్తూ నువ్వు చేసిన ఆ పని వల్ల మెగా ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. అక్కడే నీ దరిద్రం స్టార్ట్ అయింది. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మొదలు నువ్వు చేస్తున్న వీరంగం అంతా ఇంత కాదు. ప్రీ ప్లానెడ్గా డైలాగులు పెట్టావు మెగా ఫ్యామిలీ సంబంధించి. ఎవడ్రా బాస్, ఎవడికి రా బాసా? బాస్ అనే పదం ఒక మెగాస్టార్ సొంతం. అది నువ్వు అనుకుంటే సరిపోదు. బాస్ అనే బిరుదు రావాలి అంటే ఎన్నో త్యాగాలు జరగాలి. ఒక ఎవ్వరికీ లేని ఒక ఎక్స్ట్రాడినరీ గుణం ఉండాలి. అది మెగాస్టార్ సొంతం. ప్రతి ఫ్యాన్ని సొంత ఫ్యామిలీలో చూసుకుంటారు. అది నీకు ఎప్పటికి రావాలి? నా ఆర్మీ, నా పెయిడ్ ఆర్మీ. ఎక్కడ నీ పెయిడ్ ఆర్మీ? థియేటర్లు మొత్తం ఖాళీ. రెండో రోజుకే పడుకుంది. పండబెట్టారు. పడుకుంది కాదు, మెగా ఫ్యాన్స్ పండబెట్టారు. గట్టిగా మాట్లాడితే నా భాషలో వంగోబెట్టారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, మెగా ఫ్యాన్స్ కావచ్చు, తలుచుకుంటే కథ ఇలాగే ఉంటుంది. మరి ఏంటి ఇప్పుడు పరిస్థితి? ఎంతమందికి నువ్వు సమాధానం చెప్పాలో తెలుసా? ఈవెన్ అట్టర్ ఫ్లాప్ సినిమాకి నువ్వు సక్సెస్ మీట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే నీ ఓవర్ యాక్షన్ వల్ల సంధ్యా థియేటర్ దగ్గర 2 నిండు ప్రాణాలను బలి తీసుకున్నావు. దానికోసం ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి. వాళ్ళకు నేను ఉన్నాను అని సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి. నువ్వు తర్వాత ఈ ఎంత చల్లారిన తర్వాత వాళ్ళను కనీసం దేగుతావు నాకు తెలియదు, కానీ ఏదో వాళ్ళ మొహాన్ని 20 లక్షలు కొట్టావు. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ బాబును మరీ తిరిగి మనం తీసుకురాగలమా? ఎప్పుడైనా కూడా ఇలా పబ్లిక్ ఫంక్షన్స్లోకి వచ్చేటప్పుడు, పబ్లిక్లోకి వచ్చేటప్పుడు కేర్ తీసుకోవాలి ఫ్యాన్స్ గురించి. ఏం కేర్ తీసుకున్నావు? నీది నువ్వు ఊపుకుంటూ వచ్చావు బయటికి. తొక్కిసలాటలో చనిపోతారని తెలియదా? కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదా? ఇది కాసేపు పక్కన పెట్టు. ఫంక్షనే చేసుకోలేని పరిస్థితి నీది. ఇంకో పక్క డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటి? డిస్ట్రిబ్యూటర్లకు ఎవరు సమాధానం చెప్తారు? అమ్ముకు దొబ్బారు, బాగానే ఉంది. 300 కోట్లు తీసుకుని నువ్వు బాగానే ఉన్నావు. ప్రొడ్యూసర్లు నానా పెంట చేసుకుని, నానా హడావిడి చేసి అంతా చేసుకునేసి వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారనుకుంటున్నారు. ఉంది, ముందుంది ముసర్ల పండుగ. డిస్ట్రిబ్యూటర్లు మొత్తం నిన్ను చుట్టుముడతారు. చెప్తున్నా కదా, కర్మ సిద్ధాంతం నీ విషయంలో చాలా ఫాస్ట్గా వర్కౌట్ అవుతుంది. మనం మంచి చేస్తే మంచే మన దగ్గరికి వస్తుంది, చెడు చేస్తే చెడే మన చుట్టుముడుతుంది. ఇప్పుడు నీ పరిస్థితి నిజంగా, నీ దరిద్రం ఎంత దారుణంగా ఉందంటే
కర్మ సిద్ధాంతం చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. అదేంటో కొన్ని సంవత్సరాల తర్వాత మరలా అలాంటి ఎఫెక్ట్ పడుతుంది, కానీ ఇదేంటో వెంట వెంటనే పడిపోతుంది నీకు. ఇలాంటి దరిద్రపు వద్దులేండి, వర్డ్స్ వాడడం కూడా కరెక్ట్ కాదు. అతి తెలివితేటలు, నక్క తెలివితేటలు ఉంటే సిచ్యువేషన్స్ ఇలాగే ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అన్నారా? అన్నీ సపోర్ట్ చేశారు. అయినా కూడా రోడ్డుకు వస్తున్నావు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకో. నడి సముద్రంలో నాకించేశారు మెగా ఫ్యాన్స్. నడి సముద్రంలో కూర్చోబెట్టేసి అలా వదిలేశారు. అట్లుంటుంది. చెడు చేయాలనుకుంటే ఇలా ఉంటుంది. నువ్వు మారుతావని ఖచ్చితంగా అనుకోము. నెక్స్ట్ సినిమా వీలైతే త్రివిక్రమ్ గారి సినిమా చేయకుండా ఇంకోటి ఏదైనా కాంబినేషన్ పెట్టుకో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మంచివారేమో, త్రివిక్రమ్ గారు అంత మంచివాడని నేను అనుకోవట్లేదు. కోరుండి వాంటెడ్గా నీ సినిమాను సంకనాగిపించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో సముద్రంలో, నడి సముద్రంలో పడవ మీద గిలగిలా కొట్టుకుంటూ విలవిలా ఏడుస్తూ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తావు ఏంటనేది చూడాలి. మరి మై డియర్ ఐకాన్ బాబు, నువ్వు ఏం చేసినా ఎలా ఉన్నా నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. అంతవరకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య, ఎమ్మెల్యే వారణాసి సూర్య. థ్యాంక్ యూ.